హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. హౌస్ సర్జన్ నవల 6వ భాగంలో సూపరింటెండెంట్ అయిన డాక్టర్ దయానంద్ రాజ్ గారిని లంచం తీసుకున్నారనే నెపంతో సస్పెండ్ చేస్తారు. తనని పలకరించడానికి డాక్టర్ మధు, డాక్టర్ మృదుల వారింటికి వెళతారు. ఇంతవరకైతే విన్నాం కదా, ఇక కథ ఇలా ముందుకు సాగుతుంది. హౌస్ సర్జన్ నవల 7వ భాగం. భారంగా అడుగులు వేస్తున్నాం. నన్ను మా ఇంటి దగ్గర దించి వెళ్ళవు. చీకట్లో నాకు ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంటుంది అంది మృదుల ప్రాధేయపడుతున్నట్లు. అలాగే పద, కానీ రిక్షాలో పోకూడదు. ఏమీ లేదు, ఇంత దూరం నడిస్తే సున్నితమైన నీ పాదాలు కందిపోతాయని. ఆహా, వార్డులో గంటలు గంటలు నిల్చుంటే కందిపోని పాదాలు కాస్త దూరం నడిస్తే అరిగిపోవులే. నేను నవ్వి ఆమె ప్రక్కనే నడవసాగాను. కాస్త మెల్లగా అడుగులు వేయి, ఇల్లు త్వరగా వచ్చేయడం నాకు బాగుండదు అంది మృదుల. కొన్ని చెరగని ఇష్టాలుంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి అనుభూతుల్లోనూ అవి అలాగే నిలబడి ఉంటాయి. మరో 15 నిమిషాలు గడిచేసరికి మృదుల విశాలమైన భవంతి ముందుకు ఇద్దరం చేరుకున్నాం. చీకట్లో గేటుకు ఆనుకొని నిలబడింది మృదుల. లోపల గోడకు కట్టేసిన అల్సేషియన్ ఆమె ఉనికిని గమనించి గావున అరుస్తోంది. మేడ మీద విశాలమైన గదుల్లో దీపాలన్నీ వెలుగుతున్నాయి. లోపలకు రాకూడదు అంది యథాలాపంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆమె మాటల్లో ఎంత బరువుందో నాకు తెలుసు. ఈసారి వస్తాను, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆలస్యమైపోయింది దేనికి? మృదుల నవ్వింది. మళ్ళీ తనే అంది వెంటనే. ఈసారికి హద్దుల్లేవు. ఏం కాదు, ఈ భూమి మీద నాకు అత్యంత ఆహ్లాదం కలిగించే ప్రదేశం నీ చుట్టూ ఉన్న 100 గజాలు. సెలవు అని అక్కడి నుంచి కదిలి ముందుకు సాగిపోయాను. బహుశా మృదుల నిశ్చేష్టురాలై కళ్ళప్పగించి చూస్తూ నిలబడి ఉంటుంది నేను కనుమరుగైపోయే వరకు. అలాగే సాఫీగా అయిపోయింది. తాడిపర్తిలో ఉన్న 1 నెలను. ఒకసారి జగన్నాథం అన్న ప్రకాశ్రావు అనే అతను ఆ ఊరొచ్చి సరదాగా తమ్ముడితో పాటు తాడిపర్తి వచ్చాడు. ఆయన కూడా డాక్టరు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకరోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక అంతా పేకాడుతుంటే ప్రకాశం గారు మంచం మీద పడుకుని పుస్తకం చదువుకుంటున్న నా దగ్గరకు వచ్చాడు. ఆయన 35 ఏళ్లు పైబడిన మనిషి. అక్కడక్కడ జుట్టు కూడా నెరుస్తుంది. మీరు ఒక్కరు ఒంటరిగా ఉన్నారేం, మీకు పేకాట రాదా అన్నాడు లోపలికి వస్తూ. నేను చప్పున లేచి కూర్చుంటూ రండి కూర్చోండి అని అతను కూడా ఆసీనుడయ్యాక, రావడానికేముందండి, నేను అన్నీ చేయగలను. పేకాట ఆడగలను, సిగరెట్టు కాల్చగలను, త్రాగగలను, ఒక స్త్రీతో గడపగలను. కానీ వీటిలో ఏ ఒక్కటి చేయలేదు ఇంతవరకు అన్నాను. నా మాటలు విని అతను గట్టిగా నవ్వసాగాడు. వెరీ నైస్, వెరీ నైస్ అంటూ. తర్వాత కాసేపు నా ఊరు, కుటుంబం మొదలైన వివరాలన్నీ తెలుసుకున్నాక హౌస్ సర్జన్సీ అయిపోయాక ఏం చేస్తారు అని అడిగారు. చదువుతానండి, నాకు విసుగు పుట్టేంతవరకు చదువుతాను. నాకు ఇప్పుడప్పుడే ఆపాలని లేదు. తర్వాత ఆ చదువు కూడా పూర్తి అయ్యాక ఏం చేస్తారు? ఎంతవరకు ఫలిస్తుందో, ఎంతవరకు కృతకృత్యుణ్ణవుతానో చెప్పలేను కానీ ఎన్నో బంగారు కలలున్నాయి. మాది పల్లెటూరు. అక్కడ సరి అయిన వైద్య సౌకర్యం లేదు. చుట్టుప్రక్కల 10 గ్రామాలకు ఆసుపత్రి లేదు. ఏ మాత్రం అవసరం వచ్చినా 30 మైళ్ళ దూరంలో ఉన్న బస్తీకి పరిగెత్తుకుపోవాలి. లేకపోతే అక్కడ ఉండే మిడిమిడి జ్ఞానం వైద్యులతోనే సరిపెట్టుకోవాలి. అందుకని మా ఊళ్ళో ఒక పెద్ద నర్సింగ్ హోమ్ నిర్మించి అక్కడ రకరకాల సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ రోగులతోనే, ఆ రోగుల మధ్యనే వాళ్ళకి సేవ చేస్తూ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ జీవితం వెళ్ళబుచ్చాలని ఉంది. మీ ఆశయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంతకీ ప్రైవేట్ ప్రాక్టీస్ పెడతానంటారు. నేను 10 ఏళ్ల బట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అందులో ఉన్న సాధక బాధలు చెబుతానుండండి అంటూ ఇహ ఆయన చెప్పుకొచ్చాడు. ఇదివరకైతే ఎల్ఎంపీ డాక్టర్లైనా ప్రజలందరూ వారి దగ్గరకు పరిగెత్తుకుపోయేవారట. వాళ్ళు మందులిచ్చినా కత్తిపుచ్చుకున్నా ఇదేమిటని అడిగేవారు కాదుట. అది డాక్టర్ల స్వర్ణయుగమట. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ప్రజలు తెలివి మీరిపోయారు. డిగ్రీని చూసి కానీ ఎవ్వరి దగ్గరకు పోవడం లేదు. అందులో క్యాస్ట్ ఫీలింగ్. ఇహ పేషెంట్లు వచ్చిన దగ్గర నుంచి రకరకాల ప్రశ్నలతో డాక్టర్ల ఓర్పును పరీక్షిస్తారు. చెప్పిందే చెబుతారు, అడిగిందే అడుగుతారు. కొంతమందికి ఇంజెక్షన్ కావాలి, తలనొప్పి వచ్చినా ఇంజెక్షన్ చేయాల్సిందే అంటారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అక్కడ డాక్టరు నీకు తెలుసా నాకు తెలుసా అని దబాయిస్తాడు. ప్రైవేట్ ప్రాక్టీషనర్ అలా కాదు. ఇంజెక్షన్ చేయాలని పేషెంట్ అడిగితే అవసరమున్నా లేకపోయినా ఏదో ఒకటి, ఏ బి కాంప్లెక్సో ఏ B12 చేయాలి.
లేకపోతే ఈ డాక్టరు చేతకాని వాడని ఇంకొకడి దగ్గరకు పరిగెత్తుకుపోతారు. అర్ధరాత్రి పూట వచ్చి లేపినా లేవాలి. పగలంతా చచ్చి చెడి పనిచేసి అలసిపోయి లేవలేకపోతే ఆ డాక్టరు హృదయం లేనివాడని, పాషాణుడని పేరు పెడతారు. అతను మనిషేనని, అతనికి మూడ్స్ ఉంటాయని, అతనికి విశ్రాంతి అవసరమని వాళ్ళు గుర్తించరు. వాళ్ళు పథ్యం గురించి అడుగుతారు. అవసరమున్నా లేకపోయినా వాళ్లకు పథ్యం భోజనాలు చెప్పాలి. ఆవకాయ తినకూడదు, వంకాయ కూర తినకూడదు అని వాళ్ళకిట్లా ఎన్ని నిషిద్ధాలు చెబితే అతనంత మంచి డాక్టరు. పర్వాలేదు పోవయ్యా, నీకే జబ్బు లేదు, అన్నీ వేసుకొని తిను అని అంటే ఆ డాక్టర్కేమీ తెలియదనుకుంటారు. డాక్టర్ అంతా వినాలి, లేకపోతే డాక్టర్ గారు చిరాకు మనిషిని పేరు పడుతుంది. ఎవ్వరిని డబ్బు గట్టిగా అడగకూడదు. అడక్కపోతే ఇవ్వరు, అడిగితే కోపం. పైగా జబ్బు తగ్గిపోగానే మళ్ళీ పత్తా ఉండరు. మళ్ళీ ఏదైనా జబ్బు చేస్తేనే పునర్దర్శనం. కొంతమంది ఉంటారు, డాక్టర్ వారం రోజులు ఇంజెక్షన్ చేయించుకోవాలని చెబితే 2 రోజులు చేయించుకొని కాస్త నెమ్మదించి డాక్టర్ డబ్బులు లాగడానికని అనవసరంగా ఎక్కువ ఇంజెక్షన్స్ చేస్తున్నాడని అనుకొని రావడం మానేస్తారు. ఇహ కొంతమంది ఉంటారు, వీళ్ళు డాక్టర్లతో బలవంతంగా పరిచయం పెంచుకొని పని ఉన్నా లేకపోయినా తరచూ వచ్చి బాతాఖానీ చేస్తూ ఆ పని ఈ పని చేసి పెడుతూ మొహమాటంలో పెట్టేసి ఉచితంగా వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అతనికి, అతని భార్యకు, పిల్లలకు, చుట్టుపక్కలకు అందరికీ ఫ్రీ. వీళ్ళ బాధపడలేక డాక్టర్ వాళ్లకు సమస్తం ప్రిస్క్రిప్షన్ రాసిచ్చేసి తన చేతిది పడకుండా జాగ్రత్త పడుతుంటాడు. కొందరు గడుసు డాక్టర్లు తమ డిస్పెన్సరీకి కావలసిన ఖరీదైన మందులు వాళ్ళకి రాసి ఇచ్చి తెప్పించుకొని అవి తాము ఉంచుకొని తమ దగ్గర ఉండే మందులు వాళ్ళకి సరఫరా చేస్తూ ఉంటారు. డాక్టర్ రాసిచ్చింది తీసుకురావడమైతే చేశారు కానీ ఏమిస్తున్నాడో ఏం చేస్తున్నాడో పేషెంట్కు తెలియదు కదా. అసలు నర్సింగ్ హోంలో చాలా వరకు ఇంతే జరుగుతూ ఉంటుందిట. 10 మందికి పనికి వచ్చే మందులు ఒకడికి రాసి పారేయడం, అది ఆ ఒకడికి వాడినంత వాడి మిగతా వాళ్లకు కూడా సర్దడం. లేకపోతే సౌమ్యంగా ఇంత ఇమ్మని అడిగితే పేషెంటు గుండెలు బాదుకుంటాడు గదా. ఇలా కర్ణపేయంగా వివరించాడు ఆయన. అన్నీ విని ఊకొట్టి ఊరుకున్నాను. నా ఓర్పు గురించి నాకు నమ్మకముంది, నా నిజాయితీ గురించి నాకు విశ్వాసముంది. భవిష్యత్తు మీద నాకు ఆశే గాని బెంగలేదు. చెదరని ఆత్మవిశ్వాసం నాలో భద్రపరచబడి ఉన్నదంటే ఇతరులు అహంభావిననుకుంటారు గాని ఉన్నమాట నిజం. ఆ తరువాత వారం రోజులు తిరక్కముందే దుర్వార్త తెలిసింది. దయానందరాజు గారికి సస్పెన్షన్ ఆర్డర్లు వచ్చాయట. వెంటనే ఆయన రిజైన్ చేసి ఊరి నుంచి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడట. ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ అయిపోగానే ఓ బెడద తీరిపోయినట్లనిపించింది. తర్వాత పిడియాట్రిక్స్లో వేశారు. అంటే జనరల్ పోస్టింగ్స్ అయిపోయి స్పెషల్ పోస్టింగ్స్లోకి వచ్చాను. మొదటి 10 రోజులు ఓపీ, తర్వాత వార్డు. ఓపీలో ఎంత గోలగా ఉండేదని, పిల్లల్ని ఎత్తుకుని తల్లులు వరుసలో నిలబడడం, ఆ వరుస తప్పించుకొని ముందుకు రావాలని ఎవరి మట్టుకు వారు ఆత్రంగా తోసుకోవడం, దెబ్బలాటలు, కీచులాటలు, అరుపులు, కేకలు, పిల్లల ఏడుపులు. అక్కడి పరిస్థితి చూస్తే ఓ చేపల మార్కెట్ లాగానో సంతలాగానో ఉంటుంది తప్ప హాస్పిటల్ వాతావరణం కనిపించదు. ఇహ ఇంజెక్షన్ల దగ్గర ఆ బీభత్సం వర్ణించడానికి వీలు కాదు. బ్రతిమాలడం, దెప్పలాడడం, నాకు ముందంటే నాకు ముందని తోసుకురావడం, ఒక్కోసారి భయమేసేది. ఆ 10 రోజుల ఓపి ఎన్నో రోజులు చేసిన ప్రయాసను కలిగించింది. వార్డులో నేను, నారాయణ అనే ఇంకో అతను, రాజేశ్వరి అనే లేడీ హౌస్ సర్జన్ పని చేసేవాళ్ళం. ఆడవాళ్లు సహజంగా కఠినంగా ఉంటారని నాలో ఏర్పడిన అభిప్రాయం ఆమెను చూస్తే తిరిగి తిరిగి స్ఫురిస్తూ ఉండేది. ఆమె ఒక్కనాడు ఏ పేషెంట్తోనైనా దయగా గాని ఆదరంగా గాని మాట్లాడగా చూడలేదు. ఎప్పుడూ విసుగుగానో వెటకారంగానో వాళ్లతో మాట్లాడుతూ ఉండేది. వాళ్ళడిగిన దానికి విదిలించుకొని జవాబు చెప్పకుండా వెళ్ళిపోవటమే గాని ఆగి వివరంగా సమాధానమివ్వటం ఒక్కనాడు నాకంటా పడలేదు. ఒకసారి ఓ స్త్రీ పిల్లనెత్తుకొని రాజేశ్వరికి కొంచెం దగ్గరగా వచ్చి ఏదో చెబుతున్నది. కాస్త దూరంగా ఉండి చెప్పు తల్లి, లేకపోతే నీ రోగాలు నాకు కూడా అంటుకుంటాయి అని విసుక్కుంది. ఆ స్త్రీ గాయపడి నాకేం రోగాలు లేవమ్మగారు అన్నది ఎర్రబడిన ముఖంతో. లేవు, లేకపోతే ఆసుపత్రికెందుకొచ్చావు? అలా మాట్లాడేది.
ఓపీలో అయితే ఎలానో తప్పదు. వార్డులో కూడా 10 cc సిరంజి నిండా మందు తీసుకుని వరుసగా అందరికీ పొడుచుకుంటూ పోయేది. అలా అందరికీ ఒకే సూదితో చేస్తే ఒకరి జబ్బు ఒకరికి రాదా అమ్మగారు అని ఒక స్త్రీ అడిగితే, అధికం మాట్లాడకు, నువ్వేమైనా చదువుకున్నావా పెట్టావా? ఈ సంగతులు నాకు తెలుసా నీకు తెలుసా అని గద్దించేది. పగటిపూట చీఫ్ రౌండ్స్ అవి అయిపోయేసరికి 2 గంటలు దాటిపోయేది. అందుకని సాయంత్రం వేళ అందరం విధిగా వచ్చి ఇంజెక్షన్లు చేయవలసి వచ్చేది. ఒక్కొక్కసారి మా ఇల్లు చాలా దూరం, రిక్షాకు డబ్బులు ఖర్చు పెట్టి దేవుడా అని రావాలి. మీరు క్వార్టర్స్లోనే ఉంటున్నారు కదా డాక్టర్, ఇవాల్టికి మీరిచ్చేయకూడదు డాక్టర్ అని తీయగా మాట్లాడి తప్పించుకునేది. వచ్చినప్పుడైనా తనకు కేటాయించబడిన పేషెంట్లందరికీ ఇంజెక్షన్లు చేసేది కాదు. బద్ధకం వల్లనో మరిచిపోయో కొందరికి ఇవ్వకుండా వెళ్ళిపోయి, మరునాడు ఉదయం వచ్చినప్పుడు ఆ మరిచిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఇదిగో నిన్న సూది మందు ఇవ్వలేదని పెద్ద డాక్టర్ గారితో చెబుతారేమో, జాగ్రత్త, చెప్పారంటే మీరు నాలిక పీక్కుని ఎంత గింజుకున్నా మీకు ఇంజెక్షన్ చేసేది లేదు అని బెదిరించేది. ఆ ఇచ్చిన కాసేపు ఒకటే వ్యాఖ్యానాలు. అందరికీ బాగున్న వస్తువులు ఆమె కళ్ళకు చెడిపోయినట్లుగా కనిపించేవి. ఆ సిరంజి పగిలిపోయి ఉంది, ఈ సూది బ్లాక్ అయ్యింది, ఈ స్ట్రెప్టోమైసిన్ ఎంతసేపటికి డిజాల్వ్ అవ్వదేమిటి అని ఏదో ఒకటి వ్యాఖ్య విసిరేస్తూనే ఉండేది. ఇంగ్లీష్దో తెలుగుదో నవల ఒకటి ఎప్పుడూ చేతిలో పట్టుకుని తిరుగుతుండేది. ఎప్పుడూ చేతిలో ఉంచుకుని మిగతా వాళ్లతో బాతాకానీ చెయ్యటమే గాని చదవగా ఎప్పుడూ చూడలేదు. పైగా నాకొచ్చే 150 రూపాయల్లో 40 రూపాయలు పెట్టి ప్రతి నెల పుస్తకాలు కొంటాను, పుస్తకాలు కొనందే ఉండలేను, పుస్తకాలు నా ప్రాణం అని అంటూ ఉండేది. ఆమె చాలామందిని మీ దగ్గర ఏమైనా పుస్తకాలున్నాయా, ఉంటే నాకు తెచ్చి ఇవ్వకూడదు అని అడుగుతుండగా విన్నాను. డాక్టర్, మీరెప్పుడు పుస్తకాలు చదివినట్లు కనబడరే, మీకేమి బుక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా అని అడిగింది నన్నోసారి. నేను నవ్వి అట్టే ఇంట్రెస్ట్ లేదు అన్నాను. ఇహ నారాయణ ఎప్పుడూ పరాకుగా చిరాకుగా ఉండేవాడు. ఎంత చిన్న విషయమైనా సరే అతను నిమిషం ఆలోచించి గాని బయటకు చెప్పలేడు. మహామతిమరుపు మనిషి. ఎప్పుడూ ఆలోచిస్తున్నట్లు బద్ధకంగా కనిపించేవాడు. ఎవరైనా ఏదన్నా అడిగితే ఊ అని కాసేపు తడుముకొని జవాబిచ్చేవాడు. మొదటి 2 రోజులు అక్కడి పని చూసి బెదిరిపోయి, బాబోయ్ నేనిక్కడ పని చెయ్యలేను, మరే వార్డుకైనా మార్పించుకుంటాను అని ఎవరితోనో అన్నాడట. ఆ వార్త ఎలా చేరిందో గాని పిడియాట్రిక్ చీఫ్ వరకు వెళ్ళింది. ఆయన అతన్ని పిలిచి, ఈ వార్డంటే నీకు ఇష్టం లేదన్నావట, ముందే నువ్వు చెప్పినట్లయితే ఇంకో హౌస్ సర్జన్ ఇక్కడికి వచ్చే ఏర్పాటు నేను చేసుకుంటాను. నాకు బాగా పనిచేసేవాళ్లు కావాలి గాని విసుగు మనుషులు అక్కర్లేదు అని చెప్పేశాడు. అతను బాధపడి, లేదు సార్ నేనిక్కడే పనిచేస్తాను అన్నాడుట. తర్వాత నాతో, చీఫ్ అలా అన్నాక ఇంకా వెళ్ళిపోతే బాగుండదు, ఇంకెంత 20 రోజులు మీరు కాస్త సాయం పట్టారంటే నెట్టివేస్తాను అన్నాడు నాతో. అతని హృదయం కల్లా కపటం లేనిది. తన సోమరితనం మీద తనే చమత్కారాలు విసురుకుంటూ ఉండేవాడు. చీటికి మాటికి నేనసలే విసుగు మనిషిని అంటుండేవాడు. నేను కూడా ఎప్పుడన్నా ప్రసక్తి వచ్చినప్పుడు మీరసలే విసుగు మనుషులు అనేవాణ్ణి సరదాగా. మొత్తానికి 2 బద్ధకస్తుల మధ్య పడి నలిగి అల్లాడిపోయాను. పని పని, ఎప్పుడు చూసినా పని. ఇక్కడి రోగులు పిల్లలు, నెలల పిల్లలు, కొద్దిగా ఎదిగిన పిల్లలు, వాళ్ల రోగాలు, మెనింజైటిస్లు, లివర్ జబ్బులు, జ్వరాలు, నిమోనియాలు, డయేరియాలు, చంటిబిడ్డ గుణాలు, తిండి చాలకపోవడం వల్ల వచ్చే క్వాషియోకర్ జబ్బులు, రికెట్స్, ఎన్నో. చంటి పిల్లలు ఈగల్లా చనిపోతుండేవాళ్ళు. ఈ వేళ నవ్వుతూ కనిపించిన పాప రేపు ఉయ్యాలలో కనిపించేది కాదు. డయేరియా, అశుభ్రతతో దురలవాట్లతో పొర్లాడే ప్రజల అనాగరికతకు చిహ్నం డయేరియా. రోజుకు 5-6 కన్నా సెలైన్ ఎక్కించేవాణ్ణి. పిల్లలకు వెయిన్ దొరకడం చాలా కష్టం. కాలి దగ్గర చర్మం కొద్దిగా కోసి రక్తనాళాన్ని పట్టుకొని అది కాస్త కత్తిరించి అందులో పాలిథీన్ ట్యూబ్ పోనిచ్చి దాని ద్వారా సెలైన్ ఎక్కించాలి. ఓపెన్ మెథడ్. మెడికల్ వార్డులో పనిచేసినప్పుడు అలవాటుంది కాబట్టి సునాయాసంగా చేయగలిగేవాణ్ణి. ఓసారి 2 ఏళ్ల పిల్లవాడికి లివర్ బయాప్సీ చేశాను. ఒక రకమైన పనిముట్టు ద్వారా లివర్లో నుంచి చిన్న ముక్క తీసి పరీక్షకు పంపించాను. ఆ మధ్యాహ్నం వార్డుకు పని చూసుకుందామని వచ్చేసరికి ఆ పిల్లవాడు ఇంచుమించు కోమాలో ఉన్నాడు. లివర్ బయాప్సీ చేయడం వల్ల
లివర్ ఒక్కోసారి దెబ్బతిని కోమా వస్తుందని తెలుసు గాని అది నాకే ఎదురవుతుందనుకోలేదు. పిల్లాడి పరిస్థితి ప్రమాదంగానే కనిపించింది. వార్డులో ఎవ్వరూ లేరు. కార్టిజోన్ ఇద్దామని వెతికితే ఎక్కడా కనబడలేదు. కుర్రవాడు కళ్ళు తేలేసి మత్తుగా పడి ఉన్నాడు. తల్లి నా చేతులు పట్టుకుని ఒకటే ఏడుస్తుంది. తండ్రి కిటికీలో నుంచి చూస్తూ బయట కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న వాడల్లా లోపలకు వచ్చి నా వంక దీనంగా చూస్తూ నిలబడ్డాడు. నాకు చాలా భయం పుట్టింది. ఈ కుర్రవాడికేదైనా అయితే దానికి బాధ్యత నాదే అనిపించింది. ఓ కాగితం మీద డెకడ్రాన్ ఇంజెక్షన్ రాసిచ్చి బజారు వెళ్ళి త్వరగా పట్రమ్మన్నాను. ఈలోపుగా సిస్టర్ సాయంతో కడుపులోకి రబ్బర్ గొట్టం ద్వారా గ్లూకోజ్ ఎక్కి ఏర్పాటు చేశాను. ఓ అరగంటలో కుర్రవాడి తండ్రి మందు తీసుకువచ్చాడు. వెంటనే మొదటి డోసు ఇచ్చేశాను. తర్వాత ప్రతి 3 గంటలకు ఒకసారి చొప్పున ఇచ్చాను. సాయంత్రం అయ్యేసరికి పిల్లవాడి పరిస్థితి కొంచెం బాగుంది. అంతవరకు డ్యూటీ డాక్టర్కు కబురు చేయకుండా ఒక్కడనే తిప్పలు పడుతున్నాను. సాయంత్రం పిడియాట్రిక్ అసిస్టెంట్ వచ్చినప్పుడు కేసు చూపించాను. పరీక్ష చేశాక బ్రతకడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వార్డులోనే గడిపాను. ఆ రాత్రే కాదు, ఏదైనా సీరియస్ కేసు ఉన్నప్పుడు రాత్రులు వార్డులోనే గడుపుతుండేవాణ్ణి. ఎందుకంటే డ్యూటీ హౌస్ సర్జన్ అన్ని వార్డుల మెమోలు అందుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. అతనికి మెమో అంది వచ్చి తిరిగి డిఏపికి మెమో రాసి ఆయన వచ్చి చూసేసరికి 2 గంటల టైం పడుతుంది. ఇదంతా జరిగేసరికి ముహూర్తం మించిపోవచ్చు. ప్రతి గంటకు వెళ్ళి పిల్లవాణ్ణి చూస్తూనే ఉన్నాను. చేయవలసిందంతా చేస్తూనే ఉన్నాను. అలా తెల్లవారుజాము వరకు గడిచేసరికి ఆశారేఖలు పూర్తిగా విచ్చుకున్నాయి. పిల్లవాడు జీవించాడు. పిల్లవాడు ప్రమాదావస్థ తప్పిపోయే వరకు నేను పడ్డ అవస్థ పరమాత్ముడికెరుక. 2 రోజులు గడిచాక అర్ధరాత్రి సమయంలోనే మరో చంటిబిట్టకు కార్టిజోన్ అవసరం వచ్చింది. బంతిలాంటి కుర్రాడు, చూడడానికి ముద్దొస్తున్నాడు. న్యూమోనియా జ్వరం వచ్చి చావు బ్రతుకుల మధ్య వ్రేలాడుతున్నాడు. ఆక్సిజన్ వెడుతోంది. టెరామైసిన్ ఇచ్చాను. కార్టిజోన్ అవసరం కూడా వచ్చింది. పిల్లాడి దగ్గర తల్లి ఒక్కతే ఉంది. తండ్రి గ్రామాంతరం వెళ్ళాడుట. ఈ లోపల ముంచుకు వచ్చేసరికి హాస్పిటల్లో చేర్పించింది. బజారుకి ఎవరిని పంపించడానికి ఉపాయం తోచక ఆలోచిస్తుంటే కాసేపటికి మొన్న లివర్ ఫెయిల్యూర్ పిల్లాడికి ఇచ్చిన దాంట్లో ఇంకా కొద్దిగా కార్టిజోన్ మిగిలి ఉన్నట్లు గుర్తుకు వచ్చింది. ఆ బెడ్ దగ్గరకు వెళ్ళేసరికి తల్లి క్రింద చాప మీద పడుకొని నిద్రపోతోంది. ఆమె నిద్రాభంగం కలగజేయడం ఇష్టం లేక మరునాడు చెప్పవచ్చుననుకుని ప్రక్కనున్న చిన్న బీరువా తెరిచి అందులో పెట్టుకున్న డెకడ్రాన్ బాయిల్ తీసుకు వెళ్ళిపోయాను. ఎంత ప్రయత్నం చేస్తేనేం న్యూమోనియా పిల్లవాడు బ్రతకలేదు. తల్లిని చూసే ఆశ్చర్యమేసింది. ఆమె మనసులో ఎలాంటి దావాగ్ని జ్వాలలు చెలరేగుతున్నాయో గాని, కంట తడి పెట్టడం గాని, తన దుఃఖాన్ని బయటకు వ్యక్తం చెయ్యడం గాని ఏమీ చెయ్యలేదు. నేను టేబుల్ దగ్గరికి వచ్చి డెత్ సర్టిఫికేట్ రాస్తున్నప్పుడు ఎదురుగా బల్ల మీద చనిపోయిన పిల్లవాణ్ణి ఒళ్ళో పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్నది. సర్టిఫై చేశాక ఆమె ఇహ వెళ్ళవచ్చునని సూచిస్తూ మీకెంతమంది పిల్లలు అని అడిగాను. ఒక్కడే అని సమాధానం చెప్పి లేచి ప్రశాంతంగా బయటకు వెళ్ళిపోయింది. బహుశా తన కొడుక్కి వచ్చిన జబ్బు చూసి ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవించడని ఆమెకు స్ఫురించి ఉండాలి. అందుకే రాత్రంతా మేము చేస్తున్న భగీరథ ప్రయత్నమంతా ఏమీ పట్టనట్లు తిలకిస్తూ నిల్చుంది. ఈ సంఘటనకు చలించిపోయి బల్ల మీద 2 చేతులు ఆంచి వాటిలో తలవాల్చి కూర్చున్నాను. ఎప్పుడు తెల్లవారిపోయిందో కూడా తెలియలేదు. బాబుగారు అన్న పిలుపు వినిపించి తలెత్తి చూశాను. లివర్ ఫెయిల్యూర్ పిల్లాడి తల్లి. నేను తన వంక చూడగానే కృత్రిమంగా నవ్వడానికి ప్రయత్నిస్తూ రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి ఇంజెక్షన్ మందు తీసుకువెళ్లారటగా బాబుగారు అంది. ఆమె మాటల్లో ధ్వనించిన భావం చూసి అసలే చికాకుగా ఉన్న నాకు కోపం వచ్చింది. ఏం అన్నాను. ఆమె కొద్దిగా భయపడినట్లు అబ్బే ఏం లేదు, ప్రక్కవాళ్ళెవరో చెప్పారు చూశామని, ఆయనట్లా తీసుకెళ్లరే అన్నాను నేను అంది విషయం బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు. నేను కటవుగానే నేనే తీశాను. మరో పిల్లాడికి సీరియస్గా ఉంటే అతనికి వాడదామని తీశాను. అయినా ఆ మందుని గురించి నీకంత తాపత్రయమెందుకు? నీ పిల్లాడికి అదింకా ఎందుకు పనికిరాదు. మరొకరికి ఉపయోగిస్తే నష్టమేమిటి అన్నాను. నాకు చెప్పకుండా తీయడం తప్పు కదా బాబుగారు అంది వెంటనే తడుముకోకుండా. బోలెడు డబ్బు పోసి కొన్నది అలా చెప్పకుండా తీసుకుంటే ఎలా బాబుగారు? అయినా మేము కొనుక్కున్నది ఇంకోరి కోసం వాడడం తప్పు కదా.
వస్తువు మా దగ్గర ఉంటే ఎప్పటికైనా ఉపయోగించేదే. సమస్త మనుష్య జాతి మీద ఆ క్షణంలో నాకు తీరని అసహ్యం వేసింది. కోపం అణుచుకోలేక జేబులో నుంచి 10 రూపాయల నోటు తీసి ఆమె ముందు గిరాటు వేస్తూ, చెప్పకుండా తీసుకోవడం నాది బుద్ధి తక్కువే అయింది. ఇదిగో నీ డబ్బు, తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని అరిచాను. ఆమె నేల మీద నుంచి ఆ నోటు వంగి తీసుకొని, డబ్బెందుకులేండి, మాట వరసకు చెప్పాను గాని అని నీళ్లు నములుతోంది. తీసుకెళ్ళు, అంతకన్నా అధికం నీతో వాదించడానికి నాకు ఓపిక లేదు. ఆమె నోటుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్కోసారి కొన్ని హృదయ వికారమైన సంఘటనలు జరుగుతుండేవి. ఒకసారి ఓ 2 ఏళ్ల పాప డయేరియాతో బాధపడుతుంటే ట్రీట్మెంట్ రూమ్లో బల్ల మీద పడుకోబెట్టి సెలైన్ ఎక్కిస్తున్నాం. అలా ఎక్కించేటప్పుడు తల్లి బల్ల దగ్గరే నిలబడి బిడ్డ కాలు కదలకుండా పట్టుకొని ఉండాలి. కాలు వదిలితే వెయిన్లో నుంచి సూది బయటకు వచ్చేసే అవకాశం ఉంది. సాధారణంగా వాళ్ళు కూర్చోవడానికి అక్కడ స్టూలు లాంటిదేమీ ఉండదు. గంటల తరబడి నిలబడే ఉండాలి. ఆ పాప తల్లి అలా నిలబడి క్రింద పడిపోయింది. సిస్టర్ నా దగ్గరకు కంగారుగా పరిగెత్తుకు వచ్చింది. నేను వెళ్ళి ఆమెను బెడ్డు మీద పడుకోబెట్టి కాస్త ఉపచారం చేసేసరికి నెమ్మదిగా కళ్ళు విప్పి చూసింది. ఏమమ్మా, ఎందుకు పడిపోయావు? కళ్ళు తిరిగాయా? అవునన్నట్లు తల ఊపింది. ఏం తినలేదా? లేదన్నట్లు సంజ్ఞ చేసింది. అప్పుడు చెప్పింది. ఆమె పెనిమిటి 4 గంటలకు వచ్చినప్పుడు కాసేపు ఉండి తర్వాత ఆమెకు హోటల్ నుంచి భోజనం పట్టుకు వస్తానని వెళ్ళిపోయాడట. గేట్ పాస్ ఒకటే ఉంటుంది. అది కాస్త తల్లి దగ్గరుంది. 6 గంటలు దాటితే లోపలకు ఎవ్వర్నీ రానియరు. బహుశా ఆమె భర్తను గేటు దగ్గర ఆపేసి ఉంటారు. అందుకని తిరిగి లోపలకు రాలేకపోయాడు. ఆమెను ఉదయం నుంచి భోజనం లేదుట. నీరసంతో నిల్చుని పడిపోయింది. అలాంటి సమాచారం వింటుంటే గుండె తోడేసినట్టుగా ఉంటుంది. ఆయాను పిలిచి ఆమె భర్త పేరు కనుక్కొని అతనిచ్చే క్యారియర్ను లోపలకు తీసుకురమ్మని చెప్పాను. హాస్పిటల్లో గేట్ పాస్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. గేటు దగ్గర గూర్ఖా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లను, నర్సులను, మిగతా సిబ్బందిని మినహాయించి మిగతా వారిని గేట్ పాస్ చూపించనిదే బయట ఆపేస్తూ ఉంటాడు. ఈ గేట్ పాస్ అనేది ఒక పేషెంట్ను వార్డులో చేర్చుకున్నప్పుడు ఆ రోగి తాలూకు మనిషికి చీఫ్ కానీ అసిస్టెంట్ కానీ సంతకం పెట్టి ఇస్తారు. అది తీసుకుని గేటు దగ్గర చూపిస్తే గూర్ఖా లోపలికి పంపిస్తాడు. సాయంత్రం 4-6 గంటల మధ్య మాత్రం విజిటర్స్ అందరినీ విడిచిపెడతాం. గేటు కాపలావాడు చేసే పని ఒక్కోసారి అతన్ని చూస్తే జాలేసేటట్లు చేస్తుంది. కొన్ని వందల మంది అతని చుట్టూ మూగి లోపలికి వెడతామని గడ్డం పుచ్చుకొని చేతులు పుచ్చుకొని బ్రతిమాలుతూ ఉంటారు. ఏ బంధువో ఏ స్నేహితుడో హాస్పిటల్లో చేరాడని అతన్ని చూడడానికి దగ్గర ఊళ్ళ నుంచి దూరపు ఊళ్ళ నుంచి జనం వస్తారు. గేటు దగ్గరే వాళ్ళకి ఆటంకం కలుగుతుంది. వీళ్ళందరి వేడుకోలులు లెక్క చేయని మనస్థైర్యం గలవాడై కావాలి కాపలావాడు. వాళ్ళని బయటకు అదిలిస్తూ అరుస్తూ గొంతు చించుకుంటూ నానా హైరానా పడుతూ ఉంటాడు. అయితే కారులో వచ్చిన వాళ్లను మాత్రం ఆపడు. నీట్గా డ్రెస్ చేసుకువచ్చిన వాళ్ళను కూడా ఆపడానికి భయపడతాడు. అయితే కాపలావాడిలో ఉదారత్వం లేకపోలేదు. అటూ ఇటూ చూసి మరీ అర్జెంట్ పని ఉన్నవాళ్ళు అతని చేతిలో 25 పైసలు పడేస్తే గప్చుప్గా లోపలకు విడిచిపెడతాడు. ఈ విధంగా పై సంపాదన ప్రతిరోజు బాగానే ఉంటుంది. హాస్పిటల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి పడే అవస్థ అప్పుడే తీరలేదు. అతనికి కావలసిన రోగి ఆచూకీ తెలుసుకోవడానికి అతని తాతలు దిగిరావాలి. ఫలానా వాడు కడుపు నొప్పితోనో పక్షవాతంతోనో వచ్చాడు, అతన్ని ఏ వార్డులో ఉంచారు అని తెల్లబట్టలు వేసుకుని హాస్పిటల్కి సంబంధించిన వాడిలా కనిపించిన ప్రతి వాణ్ణి భయపడుతూ అడుగుతారు. అంతా అతని వంక పట్టించుకోనట్లు చూసి వెళ్ళిపోయేవారే గాని సరైన సమాధానం ఎవ్వరూ ఇవ్వరు. ఇహ ఓపీకి వచ్చే పేషెంట్లు పడే పాట్లు చూడాలి. క్యూలో నిలబడి చూపించుకోవడంతో ఆరంభమవుతుంది. తను ఇబ్బంది పడక, డాక్టర్లని ఇబ్బంది పెట్టక వెళ్ళిపోయిన వాడి పని హాయిగానే ఉంటుంది. కొందరి జబ్బు సరిగా అంతుపట్టదు. నీవు ఇక్కడ కాదు, నీ తలనొప్పికి కారణం ఈఎన్టీ డిపార్ట్మెంటుకు వెళ్ళి చూపించుకో అని అక్కడకు పంపేస్తారు. తీరా అతనక్కడకు వెళ్ళేసరికి ఆ రోజు ఓపీ టైం అయిపోతుంది. మరునాడు వెళ్ళి క్యూలో నిలబడి అక్కడ చూపించుకుంటే అంతా తనిఖీ చేసి ఎక్స్రే తీయించుకురమ్మంటారు. ఎక్స్రే డిపార్ట్మెంట్ దగ్గర పడిగాపులు కాసి అతను ఫోటో తీయించుకొని మరునాడు మళ్ళీ ఈఎన్టీ ఓపీకి వెడతాడు. అక్కడ ఎక్స్రే అది చూసి
ఇందులో ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, కంటి డిపార్ట్మెంట్కి వెళ్ళి చూపించుకో అని అక్కడకు పంపిస్తారు. అక్కడ ఆ రోజుకు టైం అయిపోతుంది. మరునాడు వెడితే అక్షరాలు అవి చదివించి కంట్లో మందు వేసి లైటు పెట్టి చూసి 3 రోజులు పోయాక మళ్ళీ పరీక్ష చేయాలి రమ్మంటారు. 3 రోజులు అయినాక వెడితే మళ్ళీ తనిఖీ చేసి ఏమీ లేదని మొదట పంపించిన డిపార్ట్మెంట్కే తిరిగి పంపిస్తారు. ఇలా అందరికీ జరుగుతుందని కాదు, చాలామందికి ఈ మధ్యలోనే ఎక్కడో రోగం పట్టుబడి చికిత్స పొంది హాయిగా ఇళ్లకు వెళ్ళిపోవచ్చు. కొందరు దురదృష్టవంతులు మాత్రం ఈ తిప్పలు పడుతూ ఉంటారు. ఇన్ని లోపాలతో ఒడుదుడుకులతో నిండి ఉన్న నష్టపడిన వారికన్నా లాభం పొందిన వారే ఎక్కువ. మొదట్లో ఇబ్బందులకు గురి అయినా ఓ రోగికి చికిత్సా విధానం జనరల్ ఆసుపత్రుల్లో ఉన్నట్లు బయటెక్కడా ఉండదు. రోగ నిర్ణయం అక్కడ జరిగినంత పకడ్బందీగా బయట జరగదు. రోగికి విశ్రాంతి, వేళకి మందు, అవసరానికి తగినట్లు వాడుకోవడానికి రకరకాల ఎక్విప్మెంట్, తూచా తప్పకుండా నడిచే స్టెరిలైజేషన్ పద్ధతులు బయటెక్కడా సాధ్యం కావు. అంతా అంటారు గవర్నమెంట్ ఆసుపత్రులు నరకానికి దారులని. అక్కడక్కడ నరకమని అనిపిస్తే అనిపించవచ్చుగాక, సర్వీస్ టు హ్యుమానిటీ కూడా అక్కడే కనబడుతుంది. పొరపాట్లు చేయడం మానవ సహజం. నేను తప్పులు చేసిన సందర్భాలు లేకపోలేదు. ఒక రాత్రి ఎన్కెఫలైటిస్ కేసు ఒకటి సీరియస్గా ఉంటే వార్డులోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ రోజు ఒంట్లో ఏం బాగోలేదు. కొద్దిగా జ్వరము, తలనొప్పిగా కూడా ఉంది. కేసుకు 2-3 సార్లు అటెండ్ అయ్యి వచ్చి బల్ల మీద తల ఆంచి కుర్చీలో కూర్చున్నాను. స్టాఫ్ సిస్టర్ ప్రక్క గదిలో కూర్చుని నిద్రపోతున్నారు. నాకు ఎంతో మగతగా ఉండి కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేసింది. బహుశా అంత మంచి నిద్ర వార్డులో కూర్చొని ఎప్పుడూ పోయి ఉండను. బాబూ బాబూ అని ఎవరో పిలుస్తుంటే మెలకువ వచ్చింది. అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూసేసరికి ఆ మసక వెలుతురులో ఓ స్త్రీ మూర్తి గోచరించింది. ఏమిటి అన్నాను మూతలు పడే కళ్ళను బలవంతాన తెరిచి ఉంచడానికి ప్రయత్నిస్తూ. మా పిల్లకు ఎక్కువగా ఉంది బాబుగారు, దీనంగా అర్థించిందామె. నా శరీరం పూర్తి విశ్రాంతి కోరుతోంది. లేచి పనిచేయడానికి ఇష్టపడడం లేదు. అయినా ఎలాగో లేచి నిల్చొని పదా అని ఆమె వెంట బయలుదేరాను. అది రాజేశ్వరి చూస్తున్న జాండీస్ కేసు. ఆ నిద్రమత్తులో ఏం చూశానో, ఏం పరీక్ష చేశానో నాకు తెలియదు గాని సీరియస్గా ఉన్నట్లు నాకేం కనిపించలేదు. ఏం పర్వాలేదు అమ్మా, బాగానే ఉంది అని అక్కడి నుంచి వచ్చేసి కుర్చీలో కూలబడ్డాను. ఆ స్త్రీ నా వెంటనే వచ్చింది. సరిగ్గా చూడండి డాక్టర్ గారు, నాకు చాలా భయంగా ఉందండి అని అక్కడి నుంచి కదలకుండా ప్రాధేయపడడం మొదలుపెట్టింది. నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి. జ్వరం తీవ్రత కూడా ఎక్కువగానే ఉన్నట్లుంది. మరేం కొంప మునగదులేమ్మా, వెళ్ళవమ్మా అని కసిరాను. ఆమె నా వంక ఒక నిమిషం అనిమిషంగా చూసి కొంప మునిగితే చేసేదేముంది అని పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను అదిరిపడి ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయాను. విసుగుదలతో అన్న ఆ మాటకు అంత పెడార్థం తీస్తుందనుకోలేదు. నాలో రేగిన అహంభావం ఆత్మ పరిశీలనకు అవకాశమివ్వలేదు. మూర్ఖురాలు అనుకుంటూ తిరిగి మత్తులో పడిపోయాను. తెల్లవారాక ఆ కేసును గురించి మరిచిపోయి క్వార్టర్స్కు వెళ్ళిపోయాను. ఆ పూట హాస్పిటల్కు రావడం మానేసి సెలవు పెట్టేద్దామా అనిపించింది. కానీ హౌస్ సర్జన్సీ మొదలైనప్పటి నుంచి ఒకనాడు కూడా సెలవు పెట్టలేదు. అదీగాక స్నానం చేసి వేడి వేడి కాఫీ త్రాగాక ఒంట్లో బాగానే ఉన్నట్లనిపించింది. మామూలుగా 8 గంటలకు బట్టలేసుకుని వార్డుకి వెళ్ళిపోయాను. అప్పుడు గుర్తుకు వచ్చింది జాండీస్ కేసు విషయం. గబగబా ఆ బెడ్ దగ్గరకు వెళ్ళి చూశాను. ప్రక్క ఖాళీగా ఉంది. గుండె ఎవరో చిదిమినట్లయింది. పీడకల వెక్కిరించినట్లయింది. ఈ బెడ్డు మీద పాపాయి ఏమైపోయింది అని అడిగాను ప్రక్కనున్న వారిని ఉణికే గొంతుతో. 7 గంటలకు చనిపోయిందండి, వెంటనే తీసుకెళ్ళిపోయినారు. జవాబు ముందుగానే ఊహించగలిగాను. కళ్ల ముందు చీకటి తెరలు రెపరెపలాడుతున్నాయి. రాత్రి నేను అశ్రద్ధ చేయక బుద్ధి కుశలతో ఉపయోగించి ఆ పాపని చూస్తే బ్రతికి ఉండేదా? అసలు రాత్రి వార్డుకు నేను రానవసరం లేదు. ఈ ఆసక్తి కొద్దీ వచ్చాను. నేను రాకపోతే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు కదా. డ్యూటీ హౌస్ సర్జన్కు కబురు చేసేవారు. వాళ్ల తిప్పలు వాళ్ళు పడేవారు. ఇలా ఎన్నో ఊహలు చెలరేగాయి. నా ఊహలకు నాకే అసహ్యం వేసింది. ఈ విశాల విశ్వంలో నేనెంత అల్పజీవినో అప్పుడు బోధపడినట్టయింది. నా పశ్చాత్తాపానికి అవధుల్లేవు. పిల్లల వార్డులో పనిచేస్తున్నప్పుడే మరో చిత్రమైన సంఘటన జరిగింది.
నారాయణ అతని గదికి రమ్మని ఎప్పుడూ బలవంతం చేసేవాడు. అతను క్వార్టర్స్లో ఉండడం లేదు, బయటెక్కడో ఉండేవాడు. ఒకరోజు ఉదయం, ఈ వేళ సాయంత్రం గదికి వస్తాను అని చెప్పాను. అతను నవ్వి, తన గది ఎక్కడ ఉందో గుర్తులు చెప్పి, తప్పకుండా రండి, సాయంత్రం 6 గంటలకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అయితే నా రూమ్ కనుక్కోవడం చాలా కష్టమండోయ్. ఆ సందులన్నీ చాలా గజిబిజిగా ఉంటాయి. ఏ మాత్రం దారి తప్పినా లొకాలిటీ మారి డేంజరస్లో పడతారు అన్నాడు. పర్వాలేదులేండి, గుర్తులు చెప్పారుగా, కనుక్కుంటాను అన్నాను ధీమాగా. ఆ సాయంత్రం వార్డులోకి వెళ్ళేసరికి మామూలు కంటే కొంచెం ఎక్కువ పని తగిలింది. హాస్పిటల్ గేటు దాటి బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. అప్పుడు హడావిడిగా నారాయణ గదికి నడుస్తూ బయలుదేరాను. ఎందుకో రిక్షా ఎక్కాలనిపించలేదు. అతను చెప్పిన 3 లైట్ల జంక్షన్ దాటి కొంచెం దూరం పోయాక ఎటు పోవాలో పోల్చుకోలేకపోయాను. అతను చెబుతున్నట్లు అర్థమైనట్లే అనిపించింది కానీ ఆ వంకరదారులు అవి చూస్తే ఏమీ బోధపడడం లేదు. ఆ వాడకట్టు నాకు మరీ క్రొత్త, ఎప్పుడూ అటుకేసి పోలేదు. ఆలోచిస్తూ ఓ సందుగుండా నడుస్తున్నాను. వీధి దీపాలున్న చోట మినహాయించి బాగా చీకటిగా ఉంది ఆ సందు. ఓ పెంకుటింటి ముందుకు వచ్చి ఆగాను. ప్రక్కన 3 అంతస్తుల మేడ. అది చూస్తే అతను చెప్పిన ఇల్లు అదే అనిపించింది. ఇంటి గుమ్మంలో ఓ స్త్రీ నిలబడి ఉంది. చీకటిగా ఉండబట్టి ఆమె ముఖం సరిగ్గా కనబడడం లేదు. 1-2 నిమిషాలు అలాగే తటపటాయిస్తూ నిలబడ్డాను. నేనట్లా సంకోచిస్తూ ఎదురుగా నిలబడడం చూస్తే ఆమె ఏమైనా అనుకోవచ్చునని కూడా నాకు స్ఫురించలేదు. ఆమె కళ్ళు మాత్రం నా వంక పరీక్షగా చూస్తున్నట్లు కనిపిస్తున్నాయి. చివరకు తెగించి, ఇక్కడ నారాయణ అనే డాక్టర్ గారు ఉంటున్నారా అండి అని అడిగాను చొరవ చేసుకొని. ఉన్నారు, రండి అని ఆమె లోపలకు నడిచింది. హమ్మయ్య, బ్రతికాను అని సంతోషిస్తూ ఆమె వెంట లోపలికి నడిచాను. లోపల గదిలో దీపం వెలుగుతోంది. ఏం, నారాయణ అనేవారెవ్వరూ ఇక్కడ లేకపోతే లోపలకు రాకూడదా అంది హఠాత్తుగా వెనక్కి తిరిగి నవ్వుతూ ఆ స్త్రీ. ఆమె ధరించిన వస్త్రాల తీరు, తల్లో పువ్వులు, తాంబూలం వేసుకున్న పెదవులు, ఆమె వెంటి మీద నుంచి వీస్తున్న గులాబీ సెంటు వాసన, ప్రక్క గదిలో అగరొత్తుల పొగ, దాని తాలూకా మృదు సుగంధం, అక్కడ పందిరి మంచం, దాని మీద మాసిన తెల్లని దుప్పటి, టేస్ట్ తెలియని మనిషి తగిలించుకున్నట్లు గోడలకున్న పటాలు చూడగానే ఆమె ఎవరో, ఏ తరగతి స్త్రీయో వెంటనే బోధపడింది. అనుకోకుండా ఆమె వంక పరిశీలించి చూశాను. ఇదివరకెప్పుడో చూసినట్లు అనిపించింది. ఎవరి పేరో చెప్పి వంక పెట్టకపోతే లోపలికి రావచ్చునా అని అడగకూడదా అంది మళ్ళీ నవ్వుతూనే. నేను కలవరపాటును అణుచుకుంటూ, క్షమించండి, మీరు పొరబడుతున్నారు, నాకలాంటి ఉద్దేశమేమీ లేదు అన్నాను. నిజంగా నాకు చాలా భయమేసింది. అలాంటి ఇళ్లలో ఇదివరకెన్నడూ ప్రవేశించలేదు. ఆమె ఒక అడుగు ముందుకు వచ్చి నాకు దగ్గరగా నిల్చుంది. దూరం నుంచి అంత భారీగా కనిపించిన ఆ స్త్రీ నాకు అంత సమీపంలోకి రాగానే సన్నగా బొమ్మలా కనిపించింది. నేను ఎంతో భారీగా ఎత్తుగా పెరిగిపోయినట్లు అనిపించింది. నన్ను గుర్తుపట్టలేదా డాక్టర్ గారు? ఆమె కంఠం ముందుగా వినిపించింది. ఉలిక్కిపడి చూశాను. నా 2 ఏళ్ల కూతుర్ని చిన్నపిల్లల వార్డులో చేర్పించాను. 20 రోజుల క్రిందట. వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. దాని పరిస్థితి చూస్తే పిల్ల బ్రతుకుతుందా అని ఏ కోశానా ఆశ లేదు నాకు. కానీ మీరే బ్రతికించారు. పెద్ద డాక్టర్లేం చేశారు? ఊరికనే వచ్చి 1 నిమిషం చూసి ఏవేవో మందులు ఇమ్మని చెప్పి వెళ్ళిపోయేవారే కానీ అంతా మీరే చేశారు. రాత్రింబవళ్ళు కష్టపడి ఎంతో ఆత్మీయుడిలా సపర్యలు చేశారు. మీ కృషి వల్లే పాప జీవించింది. ఆమె కంఠం ఎంతో ఆవేశంగా పలుకుతుంది. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఆమె పిల్లకు URI, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, బ్రతకదనుకున్నాం మొదట. మీరేమిటో, మీ పని ఏమిటో తప్ప తల ఎత్తి చూసేవారు కాదు. మీరు ఇలాంటి మాట పూర్తి చేయకుండా నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని వ్రేళ్ళు సవరిస్తుంది. మెదలకుండా చూస్తున్నాను. రండి, మీరు నాకు చిల్లి గవ్వైనా ఇవ్వక్కర్లేదు. ఈ రాత్రంతా గడిపి తెల్లవారుజామునే వెళ్ళిపోండి. ఆమె నా చెయ్యి పట్టి లాగినట్లయింది. అలా కాదు, చూడండి అని ఆమె చేతి నుండి నా చెయ్యి మృదువుగా విడిపించుకున్నాను. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఓ డాక్టర్ మిత్రుణ్ణి కలుసుకుందామని వచ్చి దారి తప్పి మీ ఇంటికి వచ్చాను. వేరే తలపు ఏమీ లేదు. శ్రమ ఇచ్చాను, క్షమించండి, వస్తాను అని అక్కడి నుంచి కదలబోయాను. ఆగండి అని ఆమె దారికి అడ్డుగా వచ్చి నిల్చింది. నా వంక పరిశీలనగా నిశీతంగా అవలోకిస్తోంది. చివరకు ఆమెకు ఏమి కనిపించిందో 2 చేతులు కలిపి నమస్కారం చేస్తున్న భంగిమలో నిల్చుంది.
బహుశా నాకంటే చిన్నవారనుకుంటాను. అయినా చెయ్యెత్తి దండం పెడుతున్నాను. గవర్నమెంట్ ఆసుపత్రులంటే ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టారు అప్పుడు. మనుషులంటే దురభిప్రాయాన్ని తొలగించారిప్పుడు. మీరు పెద్ద, ఎవ్వరూ ఊహించలేనంత పెద్ద డాక్టర్ అవుతారు. ఒకసారి పాపను చూసి వెళ్ళిపోండి గాద్గదికంగా అని ప్రక్కకు తిరిగింది. పదండి అని వెనక్కి తిరిగాను. లోపల ఉన్న మరో గదిలోకి తీసుకువెళ్ళింది. పాప ఉయ్యాలలో పడుకొని నిశ్చింతగా నిద్రపోతోంది. బక్కపల్చగా ఎర్రగా ఉన్న ఆ పాపలో అందము, ఆకర్షణ ఉన్నాయి. చప్పున ఎక్కడో చదివిన ఒక కథ గుర్తుకు వచ్చింది. ఒక భావుకుడు ముద్దులొలికే ఏడాది నిండని పసిపాపని ఓ వ్యభిచార గృహంలో ఎప్పుడో చూస్తాడు. 18 ఏళ్ల తరువాత ఆ పసిపాప జ్ఞాపకమొస్తోంది. ఆనాటి పాప ఇప్పుడు యుక్త వయస్కురాలై ఏ దశలో ఉందో అన్న భయంకరమైన ఆలోచన అతని మృదువైన మనస్సును కలిచివేస్తోంది. చేయి చాచి ప్రేమగా ఓసారి పాలుగారే ఆ బుగ్గలు నిమిరాను. ఆమె నా ప్రక్క నిల్చుంది. పాపాయిలంటే మీకిష్టమా అని అడిగింది. పాపాయిలంటే ఎవరికిష్టముండదు? ఆమె ముసిముసిగా నవ్వింది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరన్యథా భావించకపోతే అడగమంది. మీ పాపకు తండ్రి ఎవరు? ఆమె ముఖం వెలవెలబోయింది. తెలియదు అంది పొడిగా. తర్వాత వెళ్తానని చెప్పి అక్కడ్నుంచి బయటకు వచ్చేశాను. ఇహ ఆ సమయంలో నారాయణ గది వెతుక్కుంటూ వెళ్లే ఇచ్చ నశించింది. ఆ సందు దాటి పెద్ద రోడ్డు మీదకు వచ్చి హాస్పిటల్ వైపు నడవసాగాను. అలా నడుస్తుంటే పాతకాలం నాటి సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది. 2 ఏళ్ల క్రితం సంగతి. మా ఊరి నుంచి ఇక్కడకు దూరం 30 మైళ్ళే అయినా ప్యాసింజర్ బండిలో 3 గంటల ప్రయాణం. ఎప్పుడూ బస్సులోనే వచ్చేవాణ్ణి. ఆసారి రైల్లో వెళ్దామని బుద్ధి పుట్టి సెకండ్ క్లాస్ తీసుకుంటే ఒంటరిగా కూర్చోవచ్చునని ఆ టిక్కెట్ కొని రైల్లో ఎక్కాను. కంపార్ట్మెంట్లో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ₹1 ఎక్కువ ఖర్చుకు నాకు దొరికిన ఏకాంతానికి సంతోషిస్తూ బ్యాగ్లో నుంచి ఒక తెలుగు పత్రిక తీసి చదువుకుంటున్నాను. ఇలాగే ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు తెలుగు పత్రికలు చదవడం నాకెంతో సరదానిచ్చేది. రైలు 3-4 మైళ్ళన్నా పోకుండానే తర్వాతి స్టేషన్లో ఆగి ఇలా తల త్రిప్పి చూసేసరికి ఓ స్త్రీ నేనున్న కంపార్ట్మెంట్లోకి ఎక్కుతోంది. ఏకాంతం భగ్నమైన విసుగుతో ఆమె వైపు చూశాను. అబ్బా, అంతా ఖాళీగా ఉందే అంటూ ఆమె నాకెదురుగా ఉన్న సీట్లో కూర్చుని చేతిలోని సంచి ప్రక్కన పెట్టుకుంది. నా వైపు దృష్టి పారేసి తర్వాత ముఖం అటు త్రిప్పి కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. మధ్య మధ్య కాళ్లాడిస్తూ. 20-22 ఏళ్ల మధ్య ఉంటుందామె వయస్సు. పుష్టిగా ఉన్న శరీరం, కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న చీర, దానిమీద ఏమాత్రం అతకని జాకెట్టు, వింతగా తిరిగిన జుట్టుముడి, అందులో కాసిన పూలు. 1 నిమిషం గడిచాక చదువుతున్న కథ పూర్తి కాగా కొత్త కథ ప్రారంభించబోతూ యథాలాపంగా కిటికీలో నుంచి బయటకు చూసి దూరంగా కనిపిస్తున్న కొండల మీద ప్రకృతి సౌందర్యానికి చలించి అటువైపే దృష్టి నిలిచాను. ఆ పత్రిక ఒకసారి ఇస్తారు? ఆ అభ్యర్థన విని ఆమె వైపు చూసేసరికి అడగడం పూర్తి చేసి ఇవ్వమన్నట్లు చేయి చాపుతోంది. చదువుతున్నాను అని జవాబు చెప్పాను నిర్మోహమాటంగా. చదవడం ఆపి ఎటో చూస్తున్నారుగా? ఆమె పరిహసోక్తి అర్థం చేసుకున్నాను. చదువుతూ మధ్య మధ్య ఆలోచించడం నాకు అలవాటు అన్నాను. పోనీ ఇంకేమైనా పుస్తకాలుంటే ఇవ్వండి. వెంటనే నాకో వింత ఆలోచన వచ్చింది. అలాగే అన్నట్లు తల ఊపి నా బ్యాగ్ తెరిచి అందులో భగవద్గీత తీసి ఆమెకు అందిస్తూ ఇది చదవండి బాగుంటుంది అన్నాను. ఎంతో ఆశగా అందుకున్న ఆమె పుస్తకం మీద పేరు చూడగానే ముఖం మీద రంగులు మారాయి. బయటపడడం ఇష్టం లేక పుస్తకం తెరిచి పేజీలు త్రిప్పుతోంది. నేను పత్రిక చదువుకుంటూ మధ్య మధ్య ఆమెను గమనిస్తున్నాను. 10 నిమిషాలు మాత్రం ఎలాగో పేజీలు త్రిప్పగలిగి తర్వాత ఓసారి ఆవలించి ఇదేం బాగుండలేదు అని ముందుకు వంగి నా ముందు పెట్టేసింది. నేను పత్రికలో నుంచి ముఖమెత్తి బాగుండలేదు, నేను రోజు ఉదయం నిద్రలేవగానే కాసేపు చదువుతాను, బాగానే ఉంటుందే అన్నాను. నా ప్యాంట్, బుష్ షర్ట్ చూసి ఆమె మోసపోయి ఉంటుంది. ఎప్పుడో 10 యుగాల వెనక పుట్టవలసిన ఛాందస్సుణ్ణి, ఆమెకేం తెలుసు? నా వంక ఆశ్చర్యంగా చూసి రోజు చదువుతారా అని ప్రశ్నించింది. అవునన్నట్లు తల ఊపాను. తర్వాత ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. ముఖం ప్రక్కకి తిప్పి బయట దృశ్యాలను చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. నేనంతకన్నా మాట్లాడలేదు. మరో అరగంట గడిచాక ఆమె దిగవలసిన స్టేషన్ వచ్చినట్లుంది. లేచి నిలబడి చప్పున నా వంక తిరిగి చేతులు జోడించి నమస్కారం బాబుగారు అని తన సంచి అందుకొని క్రిందకి దిగి వెళ్ళిపోయింది. నేను విస్మతుణ్ణై అలానే చూస్తూ ఉండిపోయాను. ఆ మాట అన్నప్పుడు ఆమె కంఠంలో వినిపించిన అణుకువ,
ముఖంలో కనిపించిన వినమ్రత జీవితంలో మర్చిపోలేను. ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది ఈరోజు. మరునాడు నారాయణ కోపంగా ముఖం పెట్టి అడిగాడు, మీ సత్యసంధత మీద నాకున్న నమ్మకాన్ని పాడు చేశారు. మీకోసం ఎదురు చూసి చూసి నా ప్రాణం విసిగిపోయింది అన్నాడు. క్షమించండి, రాత్రి ఎంత వెతికినా మీ గదే గుర్తించలేకపోయాను. తప్పు నాదే అన్నాను. అంతకంటే ఇంకేం చెప్పలేదు. మరో 2 రోజులకు పీడియాట్రిక్ పోస్టింగ్ పూర్తయిపోయింది. కథ కొనసాగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.